ఆ రీతిగా మరియమ్మకు పుట్టినటువంటి స్త్రీ సంతానం, ఆ స్త్రీ సంతానానికి జన్యుపరమైన బయోలాజికల్ మదర్ వర్జిన్ మేరీ. ఆ బయోలాజికల్ మదర్ కాకుండా ఈయనకు ఇంకో రెండో తల్లి ఉంది, గ్రేటర్ మేరీ ఆర్ గ్రేటర్ ఈవ్ అనుకోండి. ఆ వేరే తల్లి ఎవరంటే సత్యమును నమ్మినటువంటి సత్య సంబంధులు, హేబెలులాగా. హేబెలు, అబ్రహాము, హనోకు, మెతుషెల, నోవహు, పాత నిబంధన కాల ప్రవక్తలు, పాత నిబంధనలో ఉన్నటువంటి మోషే, అహరోను, వీళ్ళందరూ. ఇంకా ప్రతి తరములోనూ కొంతమంది అహంభావులు ఉన్నారు. సత్యము మాకు ఇష్టం లేదనుకున్న మూర్ఖులు ఎక్కువ మంది ఉన్నారు. లోబడే వాళ్ళు బహు తక్కువ, తిరుగుబాటు చేసేవాళ్ళు చాలా ఎక్కువ. భూమి మీద రెండు జాతుల జనం ఉన్నారు. మానవ జాతి అంతా ఒకటే, కానీ సాతాను ఏర్పాటు చేసుకునే సాతాను భక్త సమాజం మెజారిటీ, సత్య విరోధుల సమాజమేమో మెజారిటీ, సత్య సంబంధుల సమాజమేమో మైనారిటీ. అయినా వీళ్ళు జీసస్కి, స్త్రీ సంతానానికి రెండో మదర్. వీళ్ళు దేవుని చిత్తము ఎరిగి జరిగించేవాళ్ళు. ఇప్పుడు వాళ్లకు సాతానుకు శత్రుత్వం. అక్కడ మన ప్రసంగం మొదలు కావాలి. ఇప్పుడు దేవుడు ఏర్పాటు చేసుకునే ఈ జనాంగం ఎటువంటి లక్షణాలు కలిగి ఉన్నదో మనకు తెలియజేస్తున్నది యెషయా 41వ అధ్యాయం. మూలవాక్యం మర్చిపోయారు పాస్టర్ గారు. మీరు ఎటెటో తిరుగుతున్నారు కటి పతంలాగా. తెగిన గాలిపటం ఎటు పోద్దో దానికి తెలియదు, కింద పరిగెత్తే వీడికి తెలియదు. ఎటన్నా వెళ్ళిపోద్ది. మీ ప్రసంగం ఉంటేనండి బాబు, ఎక్కడ మొదలు పెడతారో ఎక్కడ పోతారో దేవునికే తెలుసు, కానీ మీకేం తెలిసినట్లేదు అనుకునే వాళ్ళు కొందరు ఉన్నారు. వాళ్ళని నేను ఏమనను, కయ్యూనులనను, ఇంకా అమాయకులు, ఎందుకంటే ఐ లవ్ దెమ్. వాళ్ళు అలాగ అనుకోవడానికి కారణం ఏంటంటే తెలియక అలాగ అనుకుంటున్నారు. ఇప్పుడు అర్థమై ఉంటుంది మీకు. నేను ఎక్కడికి పోను, మూలవాక్యంలో ఉంటాను. కానీ ఆ మూలవాక్యం దగ్గరికి రావడానికి మరి నేపథ్యం చెప్పారు కదా. పునాది వేయకుండా ఇల్లు కట్టవచ్చా? పునాది వేయకుండా ఇల్లు కట్టడం తప్పు, బుద్ధిహీనత. అలాగే సరైన ఇంట్రొడక్షన్ లేకుండా వాక్యాన్ని బోధించి ఒక అంశాన్ని మొదలు పెట్టడం కూడా బుద్ధిహీనతే. ఇది ఒక ఇంపార్టెంట్ కోట్, రాసి పెట్టుకోండి. పునాది వేయకుండా ఇల్లు కట్టడం ఎంత బుద్ధిహీనతో, సరైన ఉపోద్ఘాతము పరిచయము లేకుండా ఒక అంశాన్ని తీసుకొని ప్రసంగించడం అంతే బుద్ధిహీనత. ఈ ఇల్లు నిలబడదు, ఆ ప్రసంగం నిలబడదు ప్రజల మనసుల్లో. పాస్టర్లందరికీ చెప్తున్నా, ఏంటో నువ్వు చెప్పేది మేము వినక చెవులు మూసుకో. వినేవాడి కోసం చెప్తున్నా. ఇష్టం లేని వినకండి, చెవులు మూసుకుని వెళ్ళిపోండి, పక్క వెళ్ళిపోండి. నేర్చుకునే మనసున్న వాళ్ళకి చెప్తున్నా, ప్రసంగం అనే దానికి ఒక మూలవాక్యం ఉండాలి. ఆ మూలవాక్యంలోని సందేశాన్ని నువ్వు ఎక్కడ ఏ పాయింట్ మీద ల్యాండ్ అవుతావో అది నీకు ముందు ఐడియా ఉండాలి. అది ముందు చెప్పొద్దు. ఏ పాయింట్ మీద ల్యాండ్ అవుతావో అది నీ మైండ్లో ఉండాలి, కానీ ముందు చెప్పొద్దు. ల్యాండింగ్ పాయింట్ను దృష్టిలో పెట్టుకొని ఉండాలంతే. అది దృష్టిలో పెట్టుకొని ఏ పాయింట్ మీద కంక్లూడ్ చేస్తావో అది దృష్టిలో పెట్టుకొని చదివిన వచనం నుండి ముందు ఉపోద్ఘాతం ఉండాలి. అది పునాది వంటిది. తర్వాత మెయిన్ బాడీ ఆఫ్ ద మెసేజ్. అందులో ఎన్నో వచనాలు, క్రాసరేఫాలు, సంబంధిత విషయాలన్నీ చెప్పుకుంటూ వచ్చి నువ్వు ఆఖరిన కంక్లూజన్ ఇవ్వాలనుకున్న పాయింట్కు ల్యాండింగ్లోకి రావాలి. ల్యాండింగ్ అయినప్పుడు తప్పకుండా
నువ్వు మొదలుపెట్టిన మూలవాక్యానికి ఈ ల్యాండింగ్కి సంబంధం ఉండాలి. అది ప్రసంగం అంటే. అంతేగాని చదివిన వచనం ఏటో గాలికి ఎగిరిపోయింది, కంక్లూజన్ ఇంకెక్కడో అయింది అని అంటే అసలు అది ప్రసంగమే కాదు, ఎవరికి గుర్తు కూడా ఉండదు. నువ్వు చెప్పడం వేస్ట్, ఆడు వినటం వేస్ట్. అంతకన్నా ఏదన్నా మంచి బిర్యానీ తినేసి ఇరానీ ఛాయ్ తాగేసి పడుకోవడం మంచిది. ప్రియులారా, ఇప్పుడు నేను అంశంలోకి వస్తున్నా. దేవుడు భూమి మీద భక్త సమాజమును తయారు చేస్తున్నాడు అన్నాను కదా. ఆ భక్త సమాజము తయారు చేస్తున్న దేవుడు, ఆ దేవుడు చేస్తున్న భక్త సమాజం ఎటువంటిదో మనకు చెప్పే అధ్యాయం యెషయా గ్రంథం 41వ అధ్యాయం. ఇప్పుడు చూద్దాం మళ్ళీ. దేవుడు భూమి మీద, యెహోవా దేవుడు తనకు భక్తులను ఏర్పాటు చేసుకుంటున్నాడు. దేవుడు ఏర్పాటు చేసుకునే భక్తుల యొక్క లక్షణాలు ఏమిటంటే, మొట్టమొదటి విషయము, దయచేసి 8వ వచనం, నా స్నేహితుడైన అబ్రహాము సంతానం. ఇది మొట్టమొదటి విషయం. అబ్రహాము సంబంధులు, అబ్రహాము సంతానమై ఉండాలి. వాళ్ళు దేవుడు ఏర్పాటు చేసుకునే భక్త సమాజం. అబ్రహాము సంబంధులు అంటే ఎవరో మనకు గలతీ పత్రికలో పౌలన్న చెబుతాడు. ఒక్కసారి చూసి మళ్ళీ వద్దాం విషయాల్లోకి. నేను ముగించేస్తున్నానండి. ఆల్మోస్ట్ ఐఎమ్ ఎట్ ద క్లోజ్ ఆఫ్ మై మెసేజ్. గలతీ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. 7వ వచనం, 6-7, అబ్రహామును అది అతనికి నీతిగా ఎంచబడిను. గలతీ 3వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిను. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. ఇప్పుడు గలతీ 3:7 తీసుకొచ్చి యెషయా 41:8 పెట్టుకోండి. గలతీ 3:7 తీసుకొచ్చి ఇక్కడ ఆ రెఫరెన్స్ ఇక్కడ రాసుకోండి. క్రాస్ రెఫరెన్స్ అంటారు. కంపారిటివ్ స్టడీ ఆఫ్ ఓల్డ్ అండ్ న్యూ టెస్టిమెంట్. కొంతమంది కొత్త నిబంధన క్రైస్తవులమని అది పట్టుకుంటారు, కొంతమంది పాత నిబంధనే నమ్ముతారు. రెండు నమ్మిన వాడే అసలైన సరైన క్రైస్తవుడు. పాత నిబంధన లేఖనాలకు కొత్త నిబంధనలో నెరవేర్పులు చూపగలిగి, పాత నిబంధన మాటల కొత్త నిబంధన నెరవేర్పును తన బ్రతుకులు అనుభవించగలిగిన వాడు క్రైస్తవుడు. అంతేగాని ఐఎమ్ న్యూ టెస్టిమెంట్ క్రిస్టియన్ అంటారు, అదొక డినామినేషన్ ఉంది. నేను చెప్పాను, ఐఎమ్ నాట్ న్యూ టెస్టిమెంట్ క్రిస్టియన్ ఆర్ ఓల్డ్ టెస్టిమెంట్ క్రిస్టియన్. ఐఎమ్ ఎ క్రిస్టియన్ ఆఫ్ ద 66 books ఆఫ్ ద హోలీ బైబిల్. నేను కొత్త నిబంధన క్రైస్తవుడు కాదు, పాత నిబంధన కాదు. నేను 66 గ్రంథాల క్రైస్తవుడు. టోటల్ బైబిల్ నాది. బైబిల్ మిషన్ అని ఒక మిషనే ఉంది. దేవదాసయ్య గారు చెప్పారు, మీరు బైబిల్ మిషన్ ఏంటండి, ఆ పేరేంటి అలా పెట్టారు? మేము లూథరను, బ్యాప్టిస్టు, మెథడిస్టు, వెస్లియన్, మాకు ఇన్ని పేర్లు, మీరు బైబిల్ మిషన్ ఏంటి అని అడిగారు. ఆయన ముందు లూథరన్ నుంచి వచ్చిన ఆయన. దేవుడు ఆయన చెప్పారు, నువ్వు నా దాసు, నా దేవదాసు, నువ్వు కొత్త డినామినేషన్, కొత్త సహవాసం ప్రారంభించి దాని బైబిల్ మిషన్ పేరు. అందుకే వాళ్ళు ఎప్పుడు రాసుకుంటారు, దేవుడు దేవదాసయ్య గారికి బయలుపరిచిన బైబిల్ మిషన్ మహాసభ. అది ఎప్పుడు స్పెషల్గా రాస్తారు. ఆయన అడిగారు, బైబిల్ మిషన్ ఏంటండి అంటే ఆయన అన్నాడు, బ్యాప్టిస్టు సంఘము, బాప్తిస్మము అనే ఒక ఆచారమును బట్టి వచ్చిన పేరు. మెథడిస్టు సంఘము ఒక క్రమశిక్షణ అవసరము అని చెప్పిన సిద్ధాంతమును బట్టి వచ్చిన పేరు. వెస్లీ సంఘము, జాన్ వెస్లీ భక్తుడు అనే ఒక భక్తుని పేరును బట్టి వచ్చిన సంఘం పేరు.
లూథరన్ సంఘం, మార్టిన్ లూథర్ అనే భక్తుని పేరు పెట్టుకున్న సంఘం. పెంతెకోస్తు సంఘం అంటే అది పండగ, యూదుల పండగల్లో ఒకటి. ఒక పండగను బట్టి వచ్చిన ఒక సంఘ నామము అంటే ఒక పండగ పేరు. పండగ పేరుని బట్టి ఆ చర్చ్ వచ్చింది. వెస్లీ భక్తుని బట్టి వెస్లియన్ చర్చ్ వచ్చింది. లూథర్ భక్తుని బట్టి లూథరన్ చర్చ్ వచ్చింది. బ్యాప్టిజం అనే ఒక ఆచారమును బట్టి బ్యాప్టిస్ట్ సంఘం వచ్చింది. కానీ బైబిల్ అంతటిని బట్టి బైబిల్ మిషన్ వచ్చింది అన్నాడు ఆయన. ఎంత దివ్యమైన మాటలండి. అయ్యగారు పరదేశంలో వింటుంటారు నేను ఈ మాటలు చెప్తుంటే. అక్కడ ఒక రేడియో టీవీ నడుస్తూ ఉంటుంది. భూమి మీద దేవుని కార్యం ఎక్కడ జరుగుతుందో వాళ్ళు అక్కడ డిఫరెంట్ ఛానల్స్లో చూస్తూ ఉంటారు. కమ్యూనికేషన్ ఉంటుంది. డైరెక్ట్గా ఇప్పుడు వచ్చి చేసి మాట్లాడడం కాదు, కానీ కమ్యూనికేషన్ ఉంటుంది. ప్రియులారా, నేను ఆ కోణంలో చూస్తే నేను అసలైన బైబిల్ మిషన్ అని నేను అనుకుంటున్నాను. నాకు ఆది కాండం ఫస్ట్ వర్డ్ ఆది యందు అని అక్కడి నుంచి ఆమేన్ ప్రభువైన యేసు రమ్ము అనే ప్రకటన గ్రంథం చివరి మాట దాకా నాకు కావాలి. I belong to the whole Bible, and the whole Bible is important for me. Every word in the Holy Bible is important for me. పాత నిబంధనలో యెషయా గ్రంథము 41:8లో నా స్నేహితుడైన అబ్రహాము సంతానం అనే దేవుడు అన్నాడు. అబ్రహాము సంతానం ఎవరో కొత్త నిబంధన చెప్పింది. గలతీ 3:7లో విశ్వాస సంబంధులు, విధేయత, విశ్వాసం అదంతా వేరే సబ్జెక్ట్. విధేయత కలిగిన విశ్వాసం ఏంటంటే నమ్మి బాప్తిస్మం పొందిన వాడే విధేయత విశ్వాసం గలవాడు. రక్షించగలిగే శక్తి గల విశ్వాసం ఎప్పుడు లోబడడానికి ఇష్టపడే విశ్వాసమై ఉంటుంది. ఆల్ సేవింగ్ ఫెయిత్ ఈజ్ ఆల్వేస్ ఒబీడియంట్ ఫెయిత్. The saving faith is always obedient faith. Disobedient faith is a contradiction within the term. Disobedient faith అనేది ఉండదు, లోబడని విశ్వాసం అనేది ఉండదు. తీయటి మిరపకాయ అన్నట్టు అన్నమాట. అది మిరపకాయ అయితే తీయగా ఉండదు, తీయగా ఉంటే మిరపకాయ కాదు. విశ్వాసమైతే లోబడుతుంది, లోబడకపోతే విశ్వాసమే కాదు. నమ్ముట, లోబడుట ఈ రెండు కలిగిన వాళ్ళు అబ్రహాము సంతానం. తర్వాత వాళ్ళ లక్షణాలు చెప్తున్నా, ఇక వినండి. 9-10 వచనాలు. భయపడకుము అంటే వీళ్ళు ఎప్పుడు భయపడుతుంటారని అర్థం. దట్ ఈస్ ది ఐరనీ. విశ్వాసము విధేయత ఉన్నది, కానీ ఎప్పుడెప్పుడు భయపడదామా అని ఒక కారణం వెతుక్కుంటూ ఉంటారు. బ్రదర్, కొంచెం భయపడకపోతే నాకు అంత ఆరోగ్యంగా ఉండదండి, భయపడకపోతే మనశ్శాంతిగా ఉండదు. భయపడాలి. ప్లీజ్ గివ్ మీ సమ్ రీజన్ టు బి అఫ్రైడ్. ఏదైనా చీమ లేదా, ఇక్కడ ఏదైనా దోమ రాలేదా, ఇక్కడ ఆకేమైనా కదిలిందేమో చూడు చెట్టు మీద, కదిలి అయితే భయపడ. వీడు వెతుక్కుంటాడు కారణాలు. ఎప్పుడు భయపడడానికి ఏం రీజన్ దొరకకపోతే రెస్ట్లెస్ అయిపోతాడు. ఇదేం క్రైస్తవ జీవితం, భయపడుతుండ. అట్లా అలవాటు అయిపోయింది నెగిటివ్. దేవుడు ఏర్పరచుకున్నటువంటి భక్త సమాజములో ఆ దుష్టుడు దూరి చేస్తున్న పని ఇది. భయం అనేది క్రైస్తవుల్లో ఉండకూడదు, కానీ ఎక్కువ ఉంటున్నది ఇప్పుడు క్రైస్తవులలో. ఇది సైతాన్ చేసినటువంటి కార్యం. భయపడుతున్నారు గనక మీరు భయపడొద్దు అని దేవుడు చెబుతున్నాడు.